నమస్తే మిత్రులారా. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు కంటెంట్లోకి వెళ్ళినట్లయితే కేంద్రం కొద్దిసేపటి క్రితం, కొన్ని గంటల క్రితమే ఒక కీలక ప్రకటన చేసింది. ఎల్పిజి గ్యాస్ సరఫరా మరియు ధరల విషయాన్ని గురించి ఒక కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ నేపథ్యం, యుద్ధంతో భయాలు ఏర్పడటం వల్ల ప్రజలకు ఒక క్లియర్ కట్ సందేశం చెప్పింది. అదేంటంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు వినియోగదారులు తీసుకునేటువంటి సిలిండర్లలో సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదు, ధరలు ఏ విధంగా కూడా పెరగవు, ఉన్న ధరలే ఉంటాయని స్పష్టం చేసింది కేంద్రం. అయితే దేని మీద కోత విధించారంటే కమర్షియల్ సిలిండర్ 19.5 కిలోస్ ఉండేటటువంటి కమర్షియల్ సిలిండర్ను మాత్రం ప్రస్తుతం బ్యాన్ చేశారు. ఇందుకోసం సాధారణ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం. అదేవిధంగా కేంద్రం ప్రధానమైనటువంటి ఆయిల్ కంపెనీలు, రిఫైనరీస్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఈ మూడు 99% గ్యాస్ ప్రొడ్యూస్ చేసేవన్నమాట. వీటికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ గ్యాస్ తయారీలో కీలకంగా ఉండేవి రెండు వాయువులు ఉపయోగిస్తారు, రెండు కెమికల్స్, ప్రొపేన్, బూటేన్. ఈ రెండు గ్యాసుల్ని ఇతర అవసరాలకు వినియోగించొద్దు. కంప్లీట్గా ఎల్పి గ్యాస్ తయారు చేయడం కోసమే వినియోగించాలని స్పష్టం చేసింది. గ్యాస్కు ఎటువంటి అంతరాయం ఉండదని, దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.